2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. మనం ఎంతో కాలం ఉండము అన్నది ఒకటైతే రిజిస్టర్ అయిపోయింది సార్. హ్మ్. ఈరోజు ఉంటామో, రేపు ఉంటామో లేదో. ఒకవేళ నిజంగానే నేను పోతే, నాకు రీసెంట్‌గానే పెళ్లయిపోయింది. నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఏమైపోతుంది? నా ఏజ్ చాలా చిన్నదా? అలా అని చూసుకుంటే ఆస్తి లేదు. ఎట్లా? అసలు వాళ్ళు పోకున్నా గూడా ఈ ఆలోచనతోటి చాలా భయపడిపోతున్నారు సార్. నేను చనిపోతే ఎలా అని. ఆ థాట్ ఎందుకొస్తుంది ఒక మనిషికి? ఈ రోజుల్లో ఎక్కువ ప్రచారం గూడా జరుగుతుంది దీనివల్ల. సడెన్‌గా ఎవరో 40 ఇయర్స్‌కే హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు. క్రికెట్ ఆడుతూ, ఆడుతూ చనిపోతున్నారు. ఈ టైప్‌లో చాలా వస్తున్నాయి కాబట్టి, ఈ భయం చాలామంది ఎక్స్‌ప్రెస్ చేశారు. మా దగ్గరికొచ్చేవాళ్ళు గూడా, "మనం పోతే ఎట్లా సార్? లేకపోతే నాకేమైనా అవుతుందా?" మళ్ళీ, మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ మధ్య ఈ చెకప్ క్యాంపులు పెట్టేసరికి, ఒకటికి 10 సార్లు ఎళ్లి చెకప్, బ్లడ్ టెస్ట్. ఎందుకు అంటే, చచ్చిపోతే తెలుస్తది గదా! ఏదైనా ఉంటే తెలుస్తది కదా! నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలయిపోతారు. ఈ టైప్‌లో. సమ్‌వేర్ లైఫ్‌ని కంట్రోల్ చెయ్యాలి. నేను నా గుప్పెట్లో పెట్టుకోవాలి జీవితాన్ని అని అనుకున్నన్ని రోజులు ఈ సఫరింగ్ ఉంటుంది. హ్మ్. ఇది వాళ్ళకి ఎలా అర్థం చేయించాలో మాకు చాలా కష్టమవుతుంది. నువ్వు లైఫ్‌ని ఎన్ని రోజులైతే నీ గ్రిప్‌లో పెట్టాలనుకున్నావో ఇబ్బంది పడతావు. 4 విషయాలు నీ కంట్రోల్‌లో ఉండవు. ఏంటేంటి సార్ అవి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఎక్కడ పుట్టావు? ఎప్పుడు పుడతావు? ఎవడింట్లో పుడతావు? ఎలాంటి తల్లిదండ్రులకు పుడతావు? నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. హ్మ్. మృత్యువు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పోతావు? నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. జరా, ఏజింగ్. ఏజ్ అవుతుంది గదా! నువ్వు గింజుకున్న ఆపలేవు. అవును. ఇంకో 4 లేయర్లు పైనెయచ్చు. లేపోతే ఇంకొన్ని మందులు వాడుకొని కొంచెం ఏదైనా క్రీములు రాసుకోవచ్చు. కానీ ఏజింగ్‌ని ఆపలేవు. స్టాప్స్. యూ జస్ట్ కెనాట్ స్టాప్. వ్యాధి ఏ రోజు, ఎప్పుడు, ఎలా రోగమొస్తుందో చెప్పలేవు. హ్మ్. కానీ వాటికి తగ్గ ప్రిపరేషన్ చేసుకుంటావు. ఒకవేళ నీకది డీసెంట్‌గా ఉండాలి అనుకుంటే. హ్మ్. ఒకళ్ళ ఇంట్లో పుట్టాను, ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టానంటే, అందులో నేనున్న సర్కమ్‌స్టాన్స్‌ని బెటర్ ఎలా జేసుకోవాలి. ఈ టైప్ ఒకటి. రెండోదొచ్చేసి, మనం ఎప్పుడు మరణిస్తాము అన్న దాని గురించి అసలు ఆలోచించకూడదని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అలాంటివన్నీ నువ్వు ఆలోచించి టైం వేస్టు, నీకు ఎఫర్ట్ వేస్టు, అనవసరం అసలది ఆలోచించడం. ఎవరైతే హ్మ్, మ పండితులుంటారో దాని గురించి ఆలోచించరు అంటారు. బేసిక్‌గా నువ్వు ఎప్పుడు గూడా అలా మూర్ఖపు ఆలోచనలు చేయకూడదు. ఎప్పుడు చచ్చిపోతాం అనేది తెలిసినా ఆలోచించకూడదు అంటారు. నిజంగా రేపెవడన్నా జెప్పి నువ్వు ఇంకో 6 నెలల్లో చచ్చిపోతావు అన్నా గూడా ఆలోచించకూడదు. బికాస్ మన చేతుల్లో లేదది. ఇట్స్ నోటెడ్ డౌన్ ఆల్రెడీ. ఓకే. సో, అది ఆలోచించకూడదు. ఆలోచించేవాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నట్టు. సో, డోంట్ థింక్ అబౌట్ యువర్ డెత్. ఉన్న ప్రతి క్షణము బ్రతకాలి. ప్రతి క్షణము యాక్టివ్‌గా బ్రతకాలి. అంతే తప్ప యూ షుడ్ నెవర్ డూ దట్. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకొస్తుంది ఇట్లాంటి భయం అంటే, హ్మ్. తెలియకుండానే నేను ఈ లైఫ్‌ని కంట్రోల్ చేసేస్తున్నాను నాకు తెలుసు. కానీ ఇలా జరిగిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్తేంటి, వీళ్ళ భవిష్యత్తేంటి, ఇవన్నీ ఆలోచిస్తాం. నిజంగా అంత సీన్ లేదు. నువ్వు పోయాక నీ వాళ్ళెవరు 1 ఇయర్ కంటే ఎక్కువ గుర్తుపెట్టుకోరు నిన్ను. అంతా మర్చిపోతారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అనేది నువ్వు తెలుసుకుంటే, అంత వరీ అవ్వం, స్ట్రెస్ అవ్వం. ఓకే. అండ్ ఈ లైఫ్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం దానికి? చనిపోతే ఏం చేస్తామో కాదు. ఇప్పుడున్నప్పుడు హెల్తీగుండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అతిగా ఏది చేయకూడదు. అతి ఎక్సర్సైజ్, అతి డైటింగ్, అతి ఆహారము ఇలా ఏది చేయకూడదు. ఇది నేను మళ్ళీ, మళ్ళీ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య డైటింగుల పేరుతో వచ్చేసాయి. ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు. వాటెవర్ వాటర్ డైట్ అని, 1 మీల్ ఎ డే అని, లిక్విడ్స్, లిక్విడ్స్ అని, ఏదో జ్యూస్ ఇంటర్మీడియేట్ డైట్ అని, ఫాస్టింగ్ అని. అన్నీ వద్దు. నువ్వు తినే దానిలోంచి కొంచెం తగ్గించుకొని, క్వాంటిటీ తక్కువ చేసి, కడుపు నింపుకోవడానికి ఏదో గోనె సంచిలోకి బట్టలు కుక్కినట్టు కుక్కకుండా, కరెక్ట్‌గా తినడం ప్రాపర్‌గా మెథడాలజీలో అన్నీ పౌష్టికాహారాలు బాడీలోకెళ్ళాయా అంతే. క్వాంటిటీ వెళ్ళిందా అనే నుంచి బయటకి రావాలి. ఎక్కడో నేను బోర్డ్ కూడా చూసా ఫ్యామిలీ ప్యాకు ఇంత తక్కువ అని చెప్పి. అంత నింపుకోవద్దు బాడీ లోపలికి. ఏదో నింపి, 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 నింపి పొట్ట నింపుకోవడానికి చేయొద్దు. జస్ట్ అన్ని రకాల పౌష్టికాహారాలు మనకు లోపలికెళ్ళాయి. విటమిన్స్ ఎళ్ళాయా, మినరల్స్ ఎళ్ళాయా, తర్వాత మంచి ప్రోటీన్ ఎళ్ళిందా, కార్బోహైడ్రేట్ అలా తినండి. అది మాత్రమే నీ హెల్త్‌ని కాపాడగలదు. నువ్వు ఏది ఎక్కువ చేసినా,
ఒకతను ఈ మధ్య అట్లాగే మానాలని చెప్పి జిమ్ జాయిన్ అయ్యి నేను 20 కేజెస్ 20 డేస్‌లో తగ్గుతా. ఈ టైప్‌లో అన్నెసెసరీ. నీకు బాడీ విల్ నాట్ రెస్పాండ్ లైక్ దట్. కోఆపరేట్. అవును. ఓకే. అలా చేయకండి. అదొకటి. తర్వాత ఈ ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఓసీడీ కింద మారే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఫియర్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకసారి నువ్వు ఆ థాట్‌ని అలౌ చేస్తే ఆ థాట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని డోంట్ అలౌ సచ్ నెగెటివ్ థాట్ ఇంటు యువర్ లైఫ్. నెవర్. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే ఫస్ట్ అనుకోవాల్సింది నథింగ్ ఈజ్ పర్మనెంట్. నేను ఇక్కడ ఏమి కట్టుకొని ఇక్కడ ఉండట్లే. సో, అందరూ వెళ్ళేదే. అది ఆలోచించి టైం వేస్ట్ చేయను నేను. అందరూ ఏదో టైంలో వెళతారు అనేది కూడా మనం రియలైజ్ కావాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికైనా అట్లాంటి సడన్ డెత్, సడన్ అది వస్తుంది అనే ఆలోచన ఉంటే హ్మ్. అబ్సల్యూట్‌లీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఒకే ఒక్కసారి కన్ఫర్మ్ చేయించుకోండి. ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది ముందే. ఒకసారి డాక్టర్ నో అన్నాక ఇంకా దాని గురించి ఆలోచించరు. తెలుస్తుంది కొంచెం చెమటలు పడుతున్నాయి, తొందరగా నాకు హార్ట్ పౌండింగ్ అవుతుంది, ఊరికే అదవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టి వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుని ఏమీ లేదు అని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా దాని గురించి ఆలోచించదు. కొంతమంది డాక్టర్లు ఏం లేదండి బాబు మీకు అంతా బాగానే ఉంది అన్నా కూడా లేదు ఈ డాక్టర్కి తెలియదని ఇంకో డాక్టర్కి, ఈ డాక్టర్కి తెలియదని ఇంకో డాక్టర్ తిరుగుతుంటారు. అలా వద్దే వద్దు. ఒకసారి మీకు డౌట్ వచ్చింది, కన్ఫర్మ్ చేయించుకున్నారు, అయిపోయింది. అండ్ వెన్ యూ స్టే క్లోజర్ టు డెత్స్, మనకి శ్మశానానికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారంటే కొంతమంది వీక్ మైండ్స్ ఇవి ఆలోచిస్తారు. అందుకని ఊరికే శ్మశానాలకు పోవద్దు, ఎవరైనా చనిపోతే శ్మశానానికి ఊరికే పోవద్దు అని ఎందుకు చెప్తారంటే కొంత వీక్ మైండ్ చచ్చిపోతే అమ్మో మనం చచ్చిపోతామేమో అనే వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం. అందుకోసము వాళ్ళకి డెత్ ఆలోచనలు ఊరికే వస్తుంటాయి కాబట్టి వెళ్ళొద్దని చెప్తారు. అది ఇప్పుడు రిలవెంట్ కాకపోయినా పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా చనిపోతున్న విషయాలు వినకండి. హ్మ్. అక్కడ పేపర్లో చదువుతారు, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగిందని చెప్పి. అండ్ అది ఓసీడీగా డెవలప్ చేసుకుంటారు. ఓకే. ఇది ఒక లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉన్న వాళ్ళకి మేము చెప్తాం. కొంతమంది ఉంటారు అసలు అర్థం చేసుకోలేని స్టేజ్‌లో ఉంటారు. వాళ్ళకి ఏది చెప్పినా కూడా ఈయనకు అర్థం కావట్లేదు ఇంకో దగ్గర, ఆయనకు అర్థం కావట్లేదు ఇంకో దగ్గరికి, ఆళ్ళకి అర్థంగా ఒక ఒకతను తెలుసు నాకు స్వామీజీ. ఆయన నన్ను చనిపోకుండా కాపాడుతున్నాడు అని చెప్పి ప్రతి నెల ఇంత ఇంత డబ్బులని ఇస్తుంటాడు ఆయనకి. హుహు. ఆయన చనిపోకుండా కాపాడుతున్నాడు. సో, అట్లా నిన్ను ఉన్నారు. మోసం చేసేవాళ్ళొస్తారు. ఏదైతే నువ్వు వీక్‌గా పెట్టుకుంటావో అది మోసం చేయడానికొస్తారు. అందుకని డోంట్ డూ థట్. ఓకే. అండ్ ఒకవేళ నిజంగా ఫిజికల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మంచి మందులున్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హ్యాపీగా మెడిసిన్‌లు వాడుకోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, తినాలి. కంపల్సరీ. ఒకతను మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని మందులన్నీ ఆపేసి ఇంకేవో ట్రై చేయడం. అవి ట్రై చేశా, ఇవి ట్రై చేశా, ఆ చెట్ల నుంచి ఏవో తెప్పించుకున్నా, అక్కడేదో పూజలు చేయించా, ఇంకేం నాకేం కాదని. మొత్తం లాస్ట్ స్టేజ్‌కొచ్చాక వచ్చాడు డాక్టర్ దగ్గరికి. వెరీ రాంగ్. అలా ఎప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయి. మంచిగా డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మానసికంగా ఎఫెక్ట్ కాకుండా మంచిగా అన్ని పనులు చేసుకోవాలి. ఇదే మెథడ్. ఇంతకు మించి నువ్వు చావుని ఎట్టి పరిస్థితుల్లో చేతులు ఆపలేవు. పెట్టి ఆపలేవు. ఇది నిజం. నిజంగా యెస్. రేపు చావొస్తే నేను ఆపుతానని అబద్ధం. ఎవరు చెప్పినా అబద్ధం. హోప్ ఇది అర్థమవుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.